చేయిస్తున్నామా? నేను ప్రదక్షిణాలు చేసి వస్తాను. ఓకే డాడ్. ఏంటక్కడ గొడవ? పూజారిలా ఉండు, దేవుళ్ళ బిల్డప్ ఇవ్వద్దు. గుడి ధర్మకర్తది, నైవేద్యం ఉభయదాది, ప్రసాదం భక్తులది. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పెట్టాలి. 2 సార్లు అడిగితే పెట్టవా? అమ్ము, నా షూ కనిపించట్లేదురా. ఇక్కడే వదిలావు కదా. కొత్త షూరా? వదిలే డాడీ, దరిద్రం పోయిందనుకో. అంతేనంటావా? లైట్ తీసుకో. ఓకే. బాబు, ఈ నీళ్లు తాగడానికి వాడుకోవడానికి కాదు. నల్లంగి ధనరాజ్ గౌడ్ ఎవరతను? మా సార్. ఆ ధనరాజు గౌడ్ ఏదో చేసిన పాపాలు పోవాలి, పుణ్యాలు రావాలని చలివేంద్రం పెడితే నువ్వేంటి ఏదో ఆడు ఉంచుకున్న దానిలాగా పెంచుకున్న దానిలాగా నెయ్యి పోస్తున్నట్టు నీ పోస్తున్నట్టు పోస్తావు. పోయి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. ఏయ్, మా ఊర్లో నన్ను కుర్రోడు అనరు, బొవ్వోడు అంటారు. నన్ను పట్టుకొని రా అంటావా? బొంగురు కొంతానా? ఏంట్రా నన్నే బొగ్గులు కొంటావా? స్టాప్ 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 స్టాప్. ఏమైందిరా? మీరు వెళ్ళండి డాడీ, నా ఫ్రెండ్ వచ్చి డ్రాప్ చేస్తుంది. ఏంట్రా నన్నే కొడతావా? నన్ను ఇప్పటి వరకు మా ఆయనే కొట్టలేదు. నీకెంత ధైర్యం! ఈరోజు నేను చంపేకపోతే చూడు. ఏం చేస్తానో చూడరా. నన్నే కొడతావా? నువ్వు నన్ను కొట్టలేదా? నీ తొక్క ఒకళ్ళని పట్టుకొని నన్నే కొడతావా? కొడతానా? రేపటి నుంచి పగలు ఉంటది, రాత్రి ఉంటది, నువ్వు ఉండవే. చెప్పేస్తాను మళ్ళీ. పని చెప్తాను. జై బాలయ్య. ఎవడ్రా నువ్వు? గొరిల్లాకి గాడ్ ఫాదర్ లా ఉన్నావు. నిన్నట్టుంచి చూస్తున్నా. దగ్గర డబ్బులు లాక్కున్నావు, ప్రసాదం పెట్టలేదని పూజారిని కొట్టావు. ఇక్కడేమో ఇలా ఎర్రగడ్డ నుండి ఎస్కేప్ అయి వచ్చావా? జంగల్ నుంచి పారిపోయి వచ్చావా? కరెక్టేనండి. మాలాంటి రైతులు మీలాంటి వాళ్ళ కంటికి అడవ మనిషిలాగే కనిపిస్తారు. మీరు రైతులా? అవునండి. పోయిన సంవత్సరం వర్షాలు పడక వేసిన పంట ఎండిపోయింది. ఈ సంవత్సరం కప్పలకి పెళ్లి చేసాం. వర్షాలు ఎక్కువయ్యి పొలంతో పాటు ఉన్న ఇల్లు కూడా కొట్టుకుపోయింది. చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక సిటీకి వచ్చాను. ఇక్కడేమో ఏ పని చేద్దామన్నా ఎక్స్పీరియన్స్, రికమెండేషన్లు, క్యాస్ట్లు అడుగుతున్నారు. ఆకలితో ఏదో చేస్తుంటే మీలాంటి వాళ్ళ కంటికి కుక్కల్లా కనబడుతున్నా. అయ్యో సారీ అండి, మీ గురించి నాకు తెలీదు. రైతు దేశానికి బ్యాక్ బోన్. ఆహా, మీకు జాబ్ కావాలి కదా? అవునండి. నేను లోకల్, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకేం వర్క్ వస్తుంది? ట్రాక్టర్ నడపడం వచ్చండి. ఓ, డ్రైవింగ్ వచ్చా? లైసెన్స్ ఉందా? ట్రాక్టర్లో మర్చిపోయానండి. అయ్యో. స్టడీస్? డిగ్రీ. సర్టిఫికేట్స్ ఉన్నాయా? ఫెయిల్ అయితే ఎవరంట కదండి. సరే, నాతో రండి. ఒక్క నిమిషం. మా డాడ్ షూలా ఉన్నాయే. కష్టాలున్నాయన్నారు, షూ ఏంటి రిచ్ గా ఉన్నాయి? ఓ ఇవే, కాళ్ళు ఖాళీగా ఉన్నాను, గుడి దగ్గర చేసుకొచ్చానండి. తప్పనిపించలేదా? ఎందుకండి? వాడెవడో నా చెప్పులు కొట్టేశాడు. వాడు చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్ప. అయినా నా చెప్పులు ఖచ్చితంగా టీసీ గడి కొట్టేసి ఉంటాడు. టీసీనా? నేను టికెట్ చూసుకుని ట్రైన్ ఎక్కానండి. ఆడి కోపం వచ్చి ఫైన్ వేసాడు. నేను కట్టినా మధ్యలో పడుకున్నా, ఆ టైంలో కొట్టేసి ఉంటాడు. తప్పు చేసినా ఒప్పుకుంటున్నావు, అదే నేను కాపాడుతుంది. థ్యాంక్స్. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఆఫీస్ బాయ్ ఓకేనా? ఓకేనా? కౌ బాయ్, లవర్ బాయ్, చాక్లెట్ బాయ్, ఆఫీస్ బాయ్. సౌండింగ్ బాగుంది. ఏం చేయాలేంటి? టీలు కాఫీలు ఇవ్వాలి, ఇక్కడే ఉండాలి. రోజు భోజనం, మంత్లీ శాలరీ. టీలు కాఫీలు అందించడం ఏంటి? అసలే ఊర్లో పెద్ద భూపతిని నేను. అప్పుడు భూపతివేమో, ఇప్పుడు భిక్షపతివి. వాగులో మొత్తం కొట్టుకుపోయిందన్నావుగా. వేరే జాబ్ వచ్చేంత వరకు
అడ్జస్ట్ అవ్వు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ, ఏంటి ఆలోచిస్తున్నావు? వేసుకోవడానికి బట్టలు లేవు, ఒక 500 ఒప్పిస్తావా? ఎస్టర్డే నేను ఒక జ్యూస్ పాలని విజిట్ చేశాను. అంబియన్స్ చాలా బాగుంది. Where is the juice parlor? శుక్లా ఐ లవ్ యూ. Stupid. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంకొకసారి లెటర్స్ ఇచ్చినా ఫ్లవర్స్ ఇచ్చినా కంప్లైంట్ ప్రిన్సిపల్ కి ఇవ్వను, పోలీసులకు ఇస్తాను. కమ్. కాలేజ్ లో అందరూ నీకే ప్రపోజ్ చేస్తారంటే నాకెవరు చేయరేంటి? హే, నువ్వేంటి? నెల అయింది, శాలరీ ఇచ్చారు. ఒరిజినల్ వడ్డీ, ఏంటి బిల్డప్పా? డెవలప్. అవును, కాలేజ్ లో అవుటర్స్ నెల వచ్చారు కదా, నువ్వెలా వచ్చావు? వీడు పక్క గానుడు. మన బాబుని చంపిన రాజాగాడు హైదరాబాద్ లో ఉన్నాడట. ఏంటి మూర్తి గారు ఈ ఉత్తరం? హైదరాబాద్ నుంచి మీ అబ్బాయి అనుకుంటా. ఫోన్ చేస్తే దొరికిపోతాడని ఇంటికి ఉత్తరం రాశాడయ్యా. బాయ్ డాడ్. బాయ్ డియర్. హే శుక్లా, హే, నువ్వు లేటా? లిఫ్ట్ ఇచ్చేవాడు హ్యాండ్ ఇచ్చాడు. ఏమైంది? జాబ్ నుంచి తీసేశారు. ఎందుకు? ఈ క్యాష్ తీసుకెళ్లి మన సైట్ ఇంజనీర్ కి ఇచ్చేసరా. ఓకే సార్. సైట్ దగ్గరికి వెళ్ళేసరికి మేస్త్రి వెళ్ళిపోయాడు. తిరిగి వస్తుంటే దారిలో క్లబ్ కనిపించింది. 1000 రూపాయలు గెలుచుకుందామని ప్యాకెట్ ఆడాను. 2000 పోయాయి. టెంప్టై నాన్ స్టాప్ గా ఆడా. మొత్తం పోయాయి. జరిగింది మీ అంకుల్కి చెప్పా, నన్ను కొట్టి తిట్టి తరిమేశారు. సాలరీ ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, ఎందుకు కక్కుర్తి పడ్డావు? కక్కుర్తి ఏం కాదు, కరువు. కడుపు నిండా తాగి చాలా రోజులైంది. నువ్వు డ్రింక్ చేస్తావా? స్మోక్ అంత రెగ్యులర్ ఏం కాదు. స్మోకా? మ్, ఇంకెప్పుడు నన్ను కలవకు, పో. ఎందుకు కలవద్దు? నువ్వు కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? నీకు లేని ఒక్క బ్యాడ్ హ్యాబిట్ చెప్పు. పోనీ నీకు ఉన్న ఒక గుడ్ హ్యాబిట్ చెప్పు. గుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళంతా గుడ్ ఏం కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళంతా బ్యాడ్ ఏం కాదు. ఆద్య, పద. ఏ శుక్లా, నేను చెప్పేది నువ్వు. శుక్లా, ఏ ఏ ఒకసారి రా. रुके रुके बाहर चलो. ఏ, एक बात చెప్పాలి. बाहर चलो जी. ఏ, శుక్లా, మాట్లాడచ్చు కదా. నో వే. ఆద్య, మీరేనా చెప్పండి. రారా ఏరా, బాగా దెబ్బలు పడినట్టున్నాయి. అక్కడక్కడ రక్తం కూడా వస్తుంది. ప్రకృతి ఎప్పుడు న్యాయబద్ధంగా ఉంటుందిరా. నీలాంటివని శిక్షిస్తుంది, నాలాంటివని రక్షిస్తుంది. ఏమంటావు? ఎక్కడుంటావు? డోంట్ ట్రైల్ వేస్తున్నావు. ఈ రోజు నుంచి నా కేర్ టేకర్, నా కేర్ ఆఫ్ నువ్వే. ఏంట్రా బ్లాక్ మెయిలా? నేను బిచ్చగానే కానీ పిచ్చోను కాదు. వై షుడ్ ఐ బేర్ యూ? ఈ బిచ్చగాడి కాళ్ళు ఉన్నాయి, అవి బాగున్నాయి. జనాల దగ్గర డబ్బుల కోసం ఇలా మోసం చేస్తూ నటిస్తున్నాడని చెప్పి బోర్డు పెట్టుకొని మరి నీ పక్కనే నిలబడతా. అప్పుడు నీకు డబ్బులు పడవు, దెబ్బలు పడతాయి. నన్ను కొట్టు పర్లే, నా పేటేం కొట్టకరా. ఇప్పుడేంటి నేను భరించాలి అంతేగా. ఉమ్. సరే పదా